హాయ్ ఫ్రెండ్స్, వైభవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు పొట్లకాయ గొట్టాల కూర ఎలా చేయాలో చూపిస్తా. ఒక పొట్లకాయ తీసుకుని పై పొట్టు తీసి ఇలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసి ఇలా నాటు పెట్టాలి. పెట్టి దానికి కావాల్సింది పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి. నేనైతే 15 ఎండుమిర్చి తీసుకున్నా, మీరు కారాన్ని బట్టి తీసుకోవాలి. ఒకసారి బాగా కడగాలి. కడిగి వాటర్లో వేసి పెట్టి కొంచెం అందులో పసుపు వేసి కొంచెం ఉడకనీయాలి. ఇలాగా వేయించి పెట్టుకోవాలి. పప్పులు, మిరపకాయలు అవి చల్లారాక మిక్సీ పట్టాలి. అవి కొంచెం ఉడికాక కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కారంలో వేసుకోవాలి, కొంచెం ఈ ముక్కలకి వేయాలి. ఇలా ఉడికించుకుని తీసి పక్కన పెట్టుకుని మళ్ళీ మూకుడు పెట్టి అందులో కొంచెం ఆయిల్ పోసి వీటిని డీప్ ఫ్రై చేయాలి. పట్టిన కారం కొంచెం ఉప్పు వేసి పట్టాలి. కారాన్ని ఇలాగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, పప్పులు కలిపి ఇలాగా కొంచెం ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇవి ఉడకపెట్టిన తర్వాత ఇలాగ వేయించుకోవాలి. కలర్ వచ్చేలాగా వేయించి ఇప్పుడు ఈ కారాన్ని ఇలా పెట్టుకోవాలి. మూకుల్లో కొంచెం నూనె వేసి ఈ కారం పెట్టినవన్నీ మళ్ళీ ఇలాగ నూనెలో వేయాలి. ఇలాగ మిగిలిన కారం కూడా వేసుకుని అటు ఇటు కలుపుకొని ఒక 2 నిమిషాల నుంచి దింపేసుకోవటమే. వేడి అన్నంలో నూనె వేసుకు తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి సార్. వేడి పొట్లకాయ గొట్టాల కర్రీ రెడీ.